ఇక నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నల్గొండ నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కారు. నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండల కేంద్రంలో అద్దంకి టు నార్కపల్లి రహదారిపైన ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగారు రైతులు. 2 వారాలు గడుస్తున్నా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు. మార్కెట్ యార్డ్లో పోసినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడే ఉంది. అకాల వర్షాలు భయమవుతోంది. ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదంటూ కూడా రైతులు ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగారు. పేరుకే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు, కానీ రైతులకు సంబంధించి ఏ ఒక్క సమస్య కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే రైతుల బాధలు అర్థం చేసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తామంతా కూడా పంట నమ్ముకునేందుకు వీలుంటుందని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటలతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యూనివర్సిటీలో ఎండిపోయినటువంటి చెట్లన్నీ కూడా దగ్ధమవుతాయి. దాదాపు 100 ఎకరాల్లో ఎక్కడికక్కడ కూడా పచ్చని చెట్లు, ఎండిపోయినటువంటి చెట్లన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. యూనివర్సిటీ హాస్టల్స్ వరకు కూడా మంటలు వ్యాపించడంతో విద్యార్థులు ఒక్కసారిగా బిక్కు అంటూ గడిపారు. అర్ధరాత్రి వేళ ఆకారాలతో ఆ ప్రాంతంతో కూడా భయానకంగా మారిపోయింది. మంటలు అనేటువంటి 4 గంటల తర్వాత కానీ ఫైర్ ఇంజన్లు రాలేదు, మంటలు ఆర్పలేదంటూ కూడా విద్యార్థులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతోనే మంటలు అంటుకున్నాయి. కనీసం మంటలు అంటుకొని 4 గంటలు అయినప్పటికీ కూడా ఫైర్ ఇంజన్లను తెప్పించడంలో యూనివర్సిటీ యాజమాన్యం విఫలమైందంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేదంటూ కూడా విద్యార్థులు ఆ సందర్భంగా వాపోయారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులతో కలిసి మమేకమై వారితో పాటు భోజనం చేసి అక్కడే బస చేశారు. విద్యార్థులకు పాఠాలు కూడా బోధించడం జరిగింది. విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు ధైర్యంగా రాయాలని కూడా ఆమె ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని కూడా అగ్రికల్చర్ సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాత సూర్యాపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇటుకబట్టిలో పనిచేసినటువంటి మైనర్ బాలికపైన ఇటుకబట్టి యజమాని అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక ఒక్కసారిగా అరుపులు కేకలు వేయడంతో యజమాని పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బాలికను రక్షించారు. పోలీసులు యజమానిపైన పోక్సో చట్టం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు.